తెలంగాణలో మరో ఎన్నికల నగారం మోగింది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్స్ 166 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ ఎస్ఈసీ రాణి కుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫాలో ఒకే రోజున ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని, రీపోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతో పాటు ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్స్, మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పర్సన్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని అన్నారు. పార్లమెంటులో ఉన్నటువంటి అన్నింటికి అన్ని కూడా 10కి 10 కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ప్రతి మున్సిపాలిటీ కూడా 75% తగ్గకుండా వార్డు మెంబర్స్ అందరూ కూడా గెలవబోతా ఉన్నారు. గడచిన 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి, రెండవది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం మొత్తం కూడా ఆర్థికంగా చితికిపోయినా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క స్కీమ్ను రద్దు చేయకుండా వాటి కొనసాగిస్తూనే మళ్ళీ అదనంగా చెప్పనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తున్న కారణంగా ఆయా వార్డులో కానీ ఆయా మున్సిపాలిటీలో కానీ ఇంకా అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ తదనంతరం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందనేటువంటి విశ్వాసం ప్రజలలో ఉంది. అందుకని వార్డులు అభివృద్ధి చెందాలన్నా